సిటీ కరోనరీ కాల్షియం స్కోర్ టెస్ట్. ఈ టెస్ట్ గురించి మీకు ఎంతమందికి తెలుసు? మీరు ఎవరైనా సరే మీ హార్ట్ కండిషన్ ఎలా ఉంది తెలుసుకోవాలి అనుకుంటే ఎటువంటి ఇన్వాజివ్ ప్రొసీజర్స్ లేకుండా జస్ట్ ఒక 15 మినిట్స్లో చాలా తక్కువ కాస్ట్లో పూర్తయిపోయే టెస్ట్ ఇది. ఈ టెస్ట్ ద్వారా మీ కరోనరీ ఆర్టరీస్ అంటే మీ హార్ట్కి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్లో ఏదైనా సరే రక్తనాళాల్లో ఎథెరోస్క్లిరోసిస్, కాల్షియం డిపాజిట్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అని అంటే చాలా ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనం జస్ట్ మన చుట్టుపక్కల ఎవరైనా సరే లేకపోతే మన బంధువుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ అరే సడన్గా చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారే అని ఫీల్ అవుతూ ఉంటాము. ఒకవేళ మీరు అలా భయపడుతూ ఉంటే ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ టెస్ట్, లో కాస్ట్ కూడా ఉంటుంది. దీంట్లో కూడా మీకు 0 కనుక మీ స్కోర్ వచ్చింది అని అంటే యూఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. ఇఫ్ ఎట్ ఆల్ 1 నుంచి 99 వరకు ఉంటే మీకు మైల్డ్ రిస్క్ ఉంది అని అర్థం. 100 to 300 వరకు ఉంటే మోడరేట్ రిస్క్లో ఉన్నారని అర్థం. 300 అబోవ్ టు 1000 వరకు ఉన్నారంటే హై రిస్క్లో ఉన్నారని అర్థం. అండ్ దాంతోపాటుగా మీరు ఒబెసిటీ, కొలెస్ట్రాల్, డయాబెటీస్, బీపీ ఇట్లాంటివి ఏవైనా సరే మీ కోబార్బిడిటీస్ కూడా ఉన్నాయి అని అంటే మీ రిస్క్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందని అర్థం. అయితే మీకు గనక ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి హార్ట్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకుంటున్నారు అని అంటే ఈ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనకి యాంజియోగ్రామ్ అనేది దీనికంటే మచ్ మోర్ అడ్వాన్స్డ్. కాకపోతే అది ఇన్వాజివ్ టెక్నిక్ కదండి. దానికోసం మీకు ఎటువంటి కంప్లైంట్ కనుక లేదు అని అంటే ఇట్ ఈస్ సేఫ్ టు గో విత్ దిస్ టెస్ట్. సో ఖచ్చితంగా 40 ఉంటే కనుక మీరు ఈ టెస్ట్ చేయించుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఓకేనా?